ఈ హంతకుడు తన కుడి చేయి విరిగినట్లు నటించి తన కాస్ట్ లోపల తుపాకీని దాచుకున్నాడు. అతని పథకం సరళంగా ఉంది. వీల్చైర్లో ఉన్న ఒక ధనవంతుడిని చంపి భారీ బహుమతిని సంపాదించి పదవీ విరమణ చేయాలి. అతను దాడి చేయబోతున్న సమయంలో దూరంగా మరో హంతకుడు కనిపించాడు. హై పవర్ రైఫిల్తో రెండవ హంతకుడు ఖచ్చితమైన షాట్ తీసి లక్ష్యాన్ని గుండెలో కొట్టాడు. ప్రజలు భయపడి అరుస్తుండగా బాడీగార్డ్లు హంతకుడి కోసం అన్ని చోట్ల వెతికారు. మొదటి హంతకుడు స్టాలోన్ జెనిటర్గా మారువేషంలో ఉన్న రెండవ హంతకుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు గమనించాడు. తన బహుమతి కోల్పోతున్నాడని గ్రహించి అతను వేగంగా షాట్ తీయడానికి ఉత్తమ స్థానాన్ని కనుగొన్నాడు. అతను కాల్పు జరిపాడు, కానీ తప్పిపోయింది, మరియు రెండవ హంతకుడు ప్రతిగా కాల్పు జరిపాడు. ఇద్దరూ దాక్కున్నారు, ఒకరినొకరు తీసివేయడానికి సరైన అవకాశం కోసం వేచి ఉన్నారు. అప్పుడు అనేక మంది బాడీగార్డ్లు రెండవ హంతకుడిని చుట్టుముట్టారు. 3 సెకండ్లలో వారందరినీ కూల్చివేశారు. స్టాలోన్ కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. తాను ఒక నిజమైన నిపుణుడిని ఎదుర్కొంటున్నానని గ్రహించాడు. భయపడకుండా రెండవ హంతకుడు ఈ సవాలును మరింత ఆనందించినట్లు కనిపించాడు. త్వరలో 2 పోలీసు కార్లు వచ్చి తప్పించుకునే మార్గాన్ని అడ్డుకున్నాయి. క్రాస్ఫైర్లో చిక్కుకున్న రెండవ హంతకుడు ధైర్యమైన నీడను తీసుకున్నాడు. అతను పోలీసులకు లొంగిపోయాడు. స్టాలోన్కు వెనక్కి తగ్గడం తప్ప వేరే మార్గం లేకపోయింది, ఎందుకంటే పోలీసులు రెండవ హంతకుడిని తీసుకున్నారు.